యూరియా కోసం రైతులు గంటల తరబడి లైన్లో నుంచుని సహనం కోల్పోయి కొట్లాటలకు దిగే పరిస్థితులు వస్తున్నాయి సార్. గంటల తరబడి నిలబడ్డం అంటే ఎన్ని మ్యాన్ అవర్స్ వృధా అయినట్టు సార్. హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా మీకంటే ఎవరికి బాగా అర్థమవుతుంది ఆ విషయం. అందుకని ఆ యూరియా సమస్యను కూడా పరిష్కరించి ఇదిగో ఇలా సాల్వ్ చేసాం విత్ దిస్ టెక్నాలజీ అని ఏదైనా బ్రహ్మాండమైన ట్వీట్ చేస్తే కనుక జనాభాలో 60% ఉన్న రైతు అనే వర్గానికి న్యాయం జరుగుతుంది సార్. ఇలాంటి వాటి మీద కూడా మీరు ట్వీట్ చేస్తారని నేను ఎదురు చూస్తూ ఉన్నాను సార్. అన్నట్టు ఇంకొక డౌట్ వచ్చింది సార్. మన బృందం బ్రహ్మాండంగా పనిచేస్తోంది కరెక్టే, కానీ వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. మొన్న రాజ్దీప్ సర్దేశాయ్తో ఇంటరాక్షన్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుని మరో రకంగా ఉచ్చరిస్తే ఆపోజిషన్ క్యాండిడేట్ జస్టిస్ సుధాకర్ రెడ్డి, మనం కూడా ఆయన్ని కరెక్ట్ చేయాల్సింది పోయి ఆయనలాగే జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుని తప్పుగా ఉచ్చరించడం అనేది సుధాకర్ రెడ్డి గారు వాజ్ అనౌన్స్డ్ యాజ్ ఎ క్యాండిడేట్ ఆఫ్టర్ దట్ అప్పటికప్పుడు కొంచెం బాధగా అనిపించింది సార్. అంటే ఇమ్మీడియట్ కరెక్షన్, జడ్జిమెంటల్ గా ఉండటం లాంటి టాపిక్ మీద కూడా మనం దృష్టి సారించలేమో అని ఆ సందర్భం చూసినప్పుడు నాకు అనిపించింది సార్. ఈసారి అలాంటి వాటిని ఓవర్కమ్ అయిపోతారని, మన పిఆర్ బృందం వల్ల రాష్ట్రంలో ప్రజలకి మేలు జరిగిపోతుందని ఆశిస్తూ మీ కీటాక్స్.